ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ చేసుకుందాము. మీల్ మేకర్ అండి, 1/2 kg మీల్ మేకరు, 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం సన్నగా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్ట్ అండి, కారం తీసుకుందాము. కారం అండి, కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లి పేస్ట్ అండి, ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు తీసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు తీసుకుందాము, తర్వాత చూద్దాము. ఆనియన్స్ కట్ చేసుకున్నామండి. మనం చేసుకుందామండి కర్రీ, పన్నీర్, అది మీల్ మేకర్ కర్రీ. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము, ఒక పావు. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నీ వేసేసుకుందాము. ఇందాక చూపించాను కదా 2 ఆనియన్స్ చిన్నవి వేసేసుకుందాము. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాక మనం పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి, 1/4. ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఉప్పు, కారం వేసేసుకుందాము. మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు, కారం వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుంటున్నామండి. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుందాం. ఇందులో మీల్ మేకర్ వేసుకుందాము. ఈ మీల్ మేకర్ వేసేసుకుందామండి. వాటర్ అంతా తీసేసి వేసుకుందాము. వాటర్ పిండేసి వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసేసుకుందాము. మీల్ మేకర్ అన్నీ వేసేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. మూత పెట్టుకుందాము. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. మనం మీల్ మేకర్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఎమ్మి మీల్ మేకర్ రెడీ. ఇప్పుడు మనం ఈ కొత్తిమీర వేసుకుందామండి. మీల్ మేకర్లో కొద్దిగా ఒకసారి కలిపేసి, చూసారు కదా, మన మీల్ మేకర్ అయిపోయిందండి. చికెన్ లెక్క కనిపిస్తుంది కదండి. చూసారు కదా, ఒక పీస్ ఎలా కనిపిస్తుందో, ముక్కల లెక్క కనిపిస్తుంది, చికెన్ ముక్కల లెక్క. మీల్ మేకర్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చాలా బాగుంటుందండి, కమ్మగా. కొత్తిమీర వేసుకుంటే ఒకసారి కలిపేసుకుందాము.
మూత పెట్టేసుకుందామండి స్టవ్ కడాయి మీద. మన ఎమ్మి మీల్ మేకర్ రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని చెప్పండి, కామెంట్స్ చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. థ్యాంక్ యూ.